నిధుల విడుదల బాగానే ఉంది కానీ మా బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని, 4 డిఏలు ఎప్పుడు మంజూరు చేస్తారని, ఐఆర్ ఎప్పుడు ఇస్తారని, పిఆర్సీ ఎప్పుడు వేస్తారని ఉద్యోగులు, పెన్షనర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ సమాధానం కోసం వేచి చూస్తే కానీ సమాధానం దొరకదు. ఒకే రోజు 4 కోట్లకు పైగా నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో పనిచేస్తున్న టీచర్లకు ప్రభుత్వం ఈ శుభవార్తను వినిపించింది. భారీగా కేటాయించిన ఈ నిధులు దేనికోసమో ఇక్కడ చూద్దాం. ఏపీలో అక్షరాస్యతను పెంపొందించేందుకు అమలు చేస్తున్న న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం కోసం ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ 2026 జూన్ 10వ తేదీన వరుసగా 3 ఉత్తర్వులు జారీ చేసి నిధులను విడుదల చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. మొదటగా జీవో నెంబర్ 2038 ద్వారా 2.99 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ ద్వారా న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం అమలుకు వినియోగిస్తారు. అదే రోజు జీవో నెంబర్ 2039 ద్వారా మరో 86,55,000 విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో అమలవుతున్న న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం అమలుకు ఈ మొత్తాన్ని స్కూల్ ఎడ్యుకేషన్ శాఖకు కేటాయించారు. అదే క్రమంలో జీవో నెంబర్ 2040 ద్వారా మరో 46,30,000 విడుదల చేస్తూ ప్రభుత్వం 3వ ఉత్తర్వును జారీ చేసింది. ఈ నిధులను కూడా న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం అమలుకు వినియోగిస్తారు. ఈ 3 ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం మొత్తం 4,32,00,000 పైగా నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలో వయోజన అక్షరాస్యతను పెంపొందించడం, విద్యా అవకాశాలను మరింత విస్తరించడం న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం యొక్క లక్ష్యం. స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ ఈ నిధులను వినియోగించి న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా అక్షరాస్యత అభివృద్ధిని పెంపొందిస్తారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.